నమస్తే, నిజం టుడే ఛానల్కు స్వాగతం. ఎక్కడ ఏ చిన్న ప్రభుత్వ భూమి కనిపించినా ప్రార్థనా మందిరాల పేరుతో ఆక్రమించడం, ఖాళీ చేయమంటే మైనారిటీల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహించడం, ఇది మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా చూస్తున్నటువంటి చిత్రం. అయితే ఇలాంటి ఘటనలో అక్రమార్కులకు సుప్రీంకోర్టు చెంప చెళ్ళుమనిపించేటువంటి తీర్పు ఇచ్చింది. చెన్నైలోని ఓ ప్రభుత్వ స్థలం కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా మందిరాల పేరుతో చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపినట్లయింది. ప్రార్థనా మందిరాల అక్రమ నిర్మాణంపై కఠినంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు వివరాలేమిటో ఈ వీడియోలో చూద్దాం. చెన్నై నగరంలోని మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలకు చెందిన అత్యంత విలువైన భూమిని హిదియా ముస్లిం వెల్ఫేర్ అనే ఒక సంస్థ కబ్జా చేసింది. ఆ స్థలంలో ఓ పెద్ద మసీదును నిర్మించింది. ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం నోటీసు పంపడంతో ఎప్పటిలాగే తమ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ సంస్థ సభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన హైకోర్టు ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసిందిగా తీర్పునిచ్చింది. మద్రాసు హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి ఈసారి సుప్రీంకోర్టుకు వెళ్ళారు హిదియా ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు. ఇక్కడ కూడా వారిది అదే పాట, తమ మత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని. అరే బాబు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రార్థనలు చేయటం ఏంట్రా, సిగ్గు అనిపించట్లేదా అని సుప్రీంకోర్టు అడిగితే వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ఆ స్థలం ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది, మేము ఉపయోగించుకుంటే తప్పేంటి అని. ఈ సమాధానంతో సుప్రీంకోర్టుకు చిర్రెక్కింది. మీ వేషాలు నాటకాలు ఇక్కడ కుదరవని స్పష్టం చేసింది. వెంటనే ఆ మసీదును తొలగించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు, దేశంలో మరెక్కడా కూడా ఇలాంటివి జరగకుండా చూడాలి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ భూముల్లో చేపట్టే అక్రమ ప్రార్థనా మందిరాల నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఇది మొదటిసారి కాదు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు కబ్జా చేస్తూ చేపట్టే అక్రమ ప్రార్థనా మందిరాలను నిర్దాక్షిణ్యంగా అడ్డుకోవాలని, ఒకవేళ అప్పటికే అలాంటి నిర్మాణాలు గనక ఉండి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు 2009లో స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు, వారి ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లకు నోటీసు పంపించింది. ఇకపోతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ చర్చిల నిర్మాణం చేయడం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తుంటాం. అదేమని ప్రశ్నిస్తే అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం, లేదా మైనారిటీల స్వేచ్ఛను హరిస్తున్నారంటూ గోల చేయడం ఒక ట్రెండ్గా మారింది. ఇలాంటి వాళ్ళ ఆగడాలను అడ్డుకోవాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించేలా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి, ఏ ఒక్కరి సొత్తు కాదు అని గుర్తుపెట్టుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.